హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సురేష్. నేను నిఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్స్ 31వ తారీఖున ఇచ్చాను. ఆ లెవెల్స్ సరిపోతాయి. మళ్ళీ లెవెల్స్ ఎప్పుడు మారుతాయి అంటే ఆర్డర్ బ్లాక్ ఇన్బ్యాలెన్స్లు వచ్చినప్పుడు మళ్ళీ లెవెల్స్ అనేది మారుతాయి. లేకపోతే ఈ లెవెల్స్ ఇవి సరిపోతాయి అనమాట. మళ్ళీ మారినప్పుడు నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. నా యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఎవరైనా చూసినట్టయితే ఈ లెవెల్స్ దగ్గరికి వచ్చినప్పటికీ మార్కెట్ మనం లోయర్ టైం ఫ్రేమ్లో కన్ఫర్మ్ చేసుకోవాలి. లోయర్ టైం ఫ్రేమ్లో బాస్, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్, ఇన్బ్యాలెన్స్, బ్రేకర్ బ్లాక్స్ ఇవన్నీ చూసుకుని మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. అదే ప్రైస్ యాక్షన్ బట్టి అయితే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్స్, ప్యాటర్న్స్ వచ్చినప్పుడు మనం కన్ఫర్మ్ చేసుకుని ఎంట్రీ తీసుకోవాలి. లోయర్ టైం ఫ్రేమ్లోనే మనం ఎంట్రీ ప్లాన్ చేయాలి. ఈ రోజు మార్కెట్లో పాసిబుల్ ఎంట్రీస్ గురించి చెప్తున్నాను. దీనికన్నా ముందు నిన్న మార్కెట్ ఏ విధంగా ఉన్నది అనేది మనం 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ రోజు మార్కెట్ నేను చెప్తాను. చూడండి, నిన్నటి మార్కెట్లో నాకు ఎంట్రీ అయితే దొరకలేదు. ఆ దొరికే టైంకి మార్కెట్ క్లోజ్ అయ్యే టైం అయిపోయింది కాబట్టి నేను ఎంట్రీ తీసుకోలేదు. ఈ ఎంట్రీ ఎలాగొచ్చిందని అంటే ఇది ఆర్డర్ ఫ్లో అనమాట. ఈ చిన్న క్యాండిల్ ఆర్డర్ బ్లాక్, ఈ కిందది ఇన్బ్యాలెన్స్. అయితే ఈ గ్రీన్ క్యాండిల్ నుంచి ఈ లాస్ట్ అప్ మూవ్మెంట్ ఏదైతే ఉందో అది ఆర్డర్ ఫ్లో అనేసి అంటారు. ఈ ఆర్డర్ ఫ్లోని కానీ మనం గీసినట్టయితే మళ్ళీ మార్కెట్ తిరిగి ఈ ఏరియాకి వచ్చినప్పుడు మనం ఎంట్రీ ప్లాన్ చేయాలి. చూడండి, మార్కెట్ కిందకి వచ్చింది. కిందకి వచ్చి మళ్ళీ అక్కడికి వచ్చేటప్పటికి కరెక్ట్గా 320 అయ్యింది. 320 తర్వాత మనం ఎంట్రీ ప్లాన్ చేయకూడదు. ఎందుకంటే ఆ 5 మినిట్స్లోనే మార్కెట్ మూమెంట్ ఉండదు, పెద్ద మూమెంట్ ఉండదు. కాబట్టి మనం నిన్న అయితే ట్రేడ్ తీసుకోలేదు. నిన్న మార్కెట్ని డౌన్ ట్రెండ్ అని ఎలా గుర్తించారంటే ఇక్కడ ఇండ్యూస్మెంట్ అయ్యి ఈ లోలో ఉన్న స్వింగ్ని మార్కెట్ ఎప్పుడైతే బ్రేక్ చేసిందో దీన్ని బాస్ అంటారు. అంటే డౌన్ ట్రెండ్, మార్కెట్ డౌన్ ట్రెండ్లోకి వచ్చిందనే అర్థం. దీన్ని నాకు ఇక్కడ ఆర్డర్ ఫ్లో కనిపించింది. అంటే ఆర్డర్ బ్లాక్, ఇన్బ్యాలెన్స్, ఆర్డర్ ఫ్లో ఇవన్నీ ఒకే ఏరియాలోనే ఉంటాయి. కాబట్టి ఈ స్వింగ్ దగ్గర వచ్చింది కాబట్టి నేను మళ్ళీ తిరిగి మార్కెట్ ఇలాగ వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడికి వస్తేనే నేను ఎంట్రీ అనేది ప్లాన్ చేశాను. కానీ అప్పటికి మార్కెట్ టైం అయిపోయింది. చూడండి, ఈ రోజు కూడా మార్కెట్ ఇలా డౌన్ఫాల్ అయిపోయింది. మార్కెట్ డౌన్ఫాల్ అవుతుంది. ఈ డౌన్ఫాల్ అవుతున్నప్పుడు మనం మార్కెట్లో ఎంట్రీ అవ్వకూడదు. అంటే వేరే కాన్సెప్ట్లు, వేరే ఇండికేటర్స్ వాడిన వాళ్ళే ఎంట్రీ అవుతారు. కానీ ఎస్ఎంసి కాన్సెప్ట్ కన్ఫర్మ్ ఎంట్రీస్ వెతుకుతున్నప్పుడు మాత్రం మనం ఇలా డౌన్ఫాల్ అయిపోతాను గమ్మున డౌన్ఫాల్కి పెట్టకూడదు. చూడండి, ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది 3 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇది ఆర్డర్ బ్లాక్, అలాగే కిందది ఇన్బ్యాలెన్స్. పైది ఆర్డర్ బ్లాక్, కిందది ఇన్బ్యాలెన్స్. మార్కెట్ ఓపెన్ అయ్యి కొద్దిగా లిటిల్ బిట్ పైకి వచ్చి డౌన్ఫాల్ అయ్యింది. డౌన్ఫాల్ అవుతున్నప్పుడు మనకి ఇక్కడ ఆర్డర్ బ్లాక్, ఇన్బ్యాలెన్స్లు మనకి ఎస్ఎంసి కాన్సెప్ట్ ప్రకారం అక్కడ మనకి హింట్ ఇచ్చింది. అంటే ఇక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ డౌన్ఫాల్ అవుతుంది. అంటే మార్కెట్ మళ్ళీ తిరిగి ఈ ఏరియాకి వస్తే మార్కెట్ డౌన్ఫాల్ అవుతుందని దీని అర్థం. అయితే మనం ఎక్కడికి వచ్చినప్పటికీ మనం వెయిట్ చేసి చూస్తున్నాం. అయితే మార్కెట్ ఇలా డౌన్ఫాల్ అవుతూ 1 మినిట్లో పెడుతున్నాను. చూడండి, మార్కెట్ అనేది డౌన్ఫాల్ అయింది. డౌన్ఫాల్ అయిన తర్వాత నేను ఇచ్చిన ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర ఈ మార్కెట్ హాల్ట్ అయ్యింది. అయిన తర్వాత ఇక్కడ చాలాసేపు సస్టైన్ అయ్యింది. అయితే ఇక్కడ ప్యాటర్న్ వచ్చిందేమో చూసుకోవాలి. చూడండి, ట్రయాంగిల్ ప్యాటర్న్. మార్కెట్ దీన్ని బ్రేక్ చేసింది, మళ్ళా వచ్చి దీని మీద సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళింది. ఈ సపోర్ట్ తీసుకుని ఎంతవరకు పైకి వెళ్తుంది, దీన్ని కౌంటర్ ట్రెండ్ అనేసి అంటారు. ఎందుకంటే మార్కెట్ డౌన్ఫాల్ అవుతుంది అని తెలుసు, కానీ ఇక్కడ నుంచి మార్కెట్ ఎక్కడి వరకు వెళ్తేనే కానీ ఇక్కడ నుంచి మనకి పీ సైడ్ మనకి ఎంట్రీ దొరకదు. కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్తుంది. కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని పాయింట్లు ఉన్నాయో అన్నది మనం ముందు కౌంట్ చేసుకోవాలి. దగ్గర దగ్గర 80 పాయింట్స్. 80 పాయింట్స్ అంటే మనకి 35 to 40 పాయింట్స్ వస్తాయి. కాబట్టి మనం ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. చూడండి, ఫస్ట్ ఎంట్రీ అయితే మనం ఇక్కడ ప్లాన్ చేయొచ్చు. అదే మామూలుగా చాలామందికి ప్రైస్ యాక్షన్ తెలిసి, క్యాండిల్ స్టిక్స్ తెలిసిన వాళ్ళకైతే ఇక్కడ 2 టైమ్స్ రిజెక్షన్స్ అయ్యింది, ఈక్వల్ లోస్ నుంచి రిజెక్షన్స్ అయ్యింది. కాబట్టి ఈ హైలో మనం ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. ఈ హైలో మనం ఎంట్రీ ప్లాన్ చేస్తే మనం ఎంతవరకు, ఈ హై వరకే మనం ప్లాన్ చేయాలి. స్టాప్ లాస్ దీని కిందకే పెట్టుకోవాలి, ఈ విక్స్ కిందకే పెట్టుకోవాలి. ఇందులో 20 పాయింట్స్ వచ్చినాయి అంటే మీకు అందులో ఒక 10 పాయింట్స్ అలాగే వస్తాయి. ఎందుకంటే మనం ఇక్కడ ఆల్రెడీ ఆర్డర్ బ్లాక్, ఇన్బ్యాలెన్స్లు వచ్చింది కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత డౌన్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేస్తాం. స్టాప్ లాస్ దీనిపైన 30 పాయింట్స్ స్టాప్ లాస్ వచ్చింది. ఇక్కడ మనం ఎంట్రీ చేయడం 30 పాయింట్స్ మనం స్టాప్ లాస్ ఇవ్వగలమే. ఆల్రెడీ నేను ముందే గీసుకుని మా స్టూడెంట్స్కి ఫార్వర్డ్ చేశాను. చూడండి, ఇక్కడ ఆర్డర్ బ్లాక్, ఇన్బ్యాలెన్స్ వచ్చింది. ఇక్కడ నుంచి మార్కెట్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఫస్ట్ టార్గెట్ అయితే ఈ లెవెల్ వరకు వస్తుంది, సెకండ్ టార్గెట్ అయితే ఇంతవరకు వస్తుంది. చూడండి, ఇక్కడ ఎస్ఎంసి కాన్సెప్ట్ ప్రకారం ఇక్కడ ఆర్డర్ బ్లాక్, ఇన్బ్యాలెన్స్ వచ్చింది, అంతవరకు ఓకే. మనం కింద నుంచి కౌంటర్ ట్రెండ్ ప్లాన్ చేసాం. ఇక్కడ నుంచి ఈ టార్గెట్ రీచ్ అయిపోయింది, ఇక్కడికి మనం ఎగ్జిట్ అయిపోవాలి, లేదంటే స్టాప్ లాస్ టైట్ చేసేసుకోవాలి. నేను ఇచ్చిన ఈ లెవెల్ వరకు వచ్చి మార్కెట్ అనేది టచ్ చేసింది. ఇక్కడికి టచ్ చేసిన తర్వాత ఫస్ట్ మనకి ఎస్ఎంసి కాన్సెప్ట్లో చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అవ్వాలి.
చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఎక్కడ అయింది, ఇది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయిన తర్వాత తిరిగి మళ్ళీ ఈ ప్లేస్కి వెళ్ళిన తర్వాత మనం ఎంట్రీ ప్లాన్ చేస్తాం. కాబట్టి ఇక్కడ మనం ఎంట్రీ ప్లాన్ చేస్తాం. టార్గెట్ ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ మనము ఇచ్చిన ఆర్డర్ బ్లాక్ ఇన్బ్యాలెన్స్ నుంచి డౌన్ఫాల్ అవుతూ మళ్ళీ ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఇన్బ్యాలెన్స్ క్రియేట్ చేసింది. చూడండి చూడండి, ఈ పిన్ బార్ ఉన్నది ఆర్డర్ బ్లాక్. ఈ 3 క్యాండిల్స్ కానీ తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ రెడ్, సెకండ్ రెడ్, థర్డ్ రెడ్, ఈ మధ్యలో ఏమవుతుంది, ఇన్బ్యాలెన్స్ అవుతుంది అనమాట. ఒకసారి 5 minutes కూడా పెట్టుకొని చెక్ చేస్తూ ఉండాలి. ఇందులో అయితే మీకు ఇంకా క్లారిటీగా ఉంది. ఈ రెడ్ క్యాండిల్ అన్నది ఫస్ట్ క్యాండిల్, రెండో క్యాండిల్, మూడో క్యాండిల్. ఈ 3 క్యాండిల్కి మధ్యలో ఉన్నది ఇన్బ్యాలెన్స్ అనమాట. చూడండి, ఫస్ట్ క్యాండిల్ యొక్క లో, థర్డ్ క్యాండిల్ యొక్క హై, ఈ మధ్యలో ఉన్నది ఇన్బ్యాలెన్స్ అనమాట. అంటే మార్కెట్ తిరిగి ఇంతవరకు రావచ్చు, కిందకి వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడి వరకు వెయిట్ చేసి చూడాలి. మనం ఎంట్రీ ఎక్కడ ప్లాన్ చేస్తాం. చూడండి, మళ్ళీ 1 minute వెళ్ళిపోతున్నాను. మనము ఎంట్రీ ఎక్కడ ప్లాన్ చేసేసాం, ఇక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి రిజెక్షన్స్ వస్తున్నప్పుడు మనం అక్కడ ఎంట్రీ ప్లాన్ చేసాం. ఇక్కడ వస్తూ ఇన్బ్యాలెన్స్ క్రియేట్ అయ్యింది కాబట్టి మళ్ళీ తిరిగి ఇన్బ్యాలెన్స్ వరకు వస్తుంది. కాబట్టి ఎంతవరకు వెయిట్ చేయాలి, లేకపోతే ఎంతవరకు డౌన్ఫాల్ అయిందో అంతవరకు ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదే ఏరియాకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ రీఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. చూడండి, మార్కెట్ చూడండి, మళ్ళీ ఈ ఏరియా వరకు వచ్చి మనకి డౌన్ఫాల్ అయ్యింది. చాలామంది ఏంటంటే ఇక్కడ నుంచి రివర్స్ అయిపోతుందని చాలామంది ఎగ్జిట్ అయిపోతూ ఉంటారు. ఈ ఎస్ఎంసి కాన్సెప్ట్లో మళ్ళీ ఎక్కడైతే ఇన్బ్యాలెన్స్లు ఉన్నాయి, ఆర్డర్ బ్లాక్స్ ఉన్నాయో మళ్ళీ అవి కవర్ చేసుకుంటూ మళ్ళీ డౌన్ఫాల్ అవుతూ ఉంటుంది. ఇక్కడ నుంచి ట్రెండ్ లైన్ ఒకటి తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ నుంచి ఇలాగా ఫస్ట్ స్వింగ్, సెకండ్ స్వింగ్ని కూడా కలుపుకుంటూ ట్రెండ్ లైన్కి వేస్తే మళ్ళీ ఈ ట్రెండ్ లైన్ దగ్గరికే మార్కెట్ అనేది వచ్చి డౌన్ఫాల్ అయ్యింది. అంటే ఇక్కడ డబుల్ కన్ఫర్మేషన్ ఏముంది, ఒకటి ట్రెండ్ లైన్, రెండోది ఇన్బ్యాలెన్స్. ఈ రెండాటి దగ్గరికి వచ్చిన తర్వాత రిజెక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇక్కడ మళ్ళీ రీఎంట్రీ తీసుకోవచ్చు. అంటే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇంకా అలాగ కంటిన్యూ చేసేయచ్చు, లేదు ఎంట్రీ తీసుకుని ఇక్కడికి ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ ఇన్బ్యాలెన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి మళ్ళీ రెండోసారి ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు అనమాట. మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి మనం అనుకున్న డైరెక్షన్లో మనం అనుకున్న ప్లేస్కి వచ్చేసింది. ఫస్ట్ టార్గెట్ అయితే రీచ్ అయిపోయింది. చూడండి, ఇంచుమించులో మార్కెట్ ఇక్కడ ఒక అరగంట సేపు ఇక్కడ అక్కడే ఉండిపోయింది, మార్కెట్ సస్టైన్ అయిపోయింది. కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఆర్డర్ బ్లాక్ ఇన్బ్యాలెన్స్ వచ్చిందంటే మళ్ళీ ఆ ఏరియాకి వచ్చినంత వరకు వెయిట్ చేయాలి. చూడండి, మార్కెట్ ఈరోజు ఫస్ట్ టార్గెట్ అయితే రీచ్ అయిపోయింది. ఫస్ట్ టార్గెట్ కూడా బ్రేక్ చేసి మళ్ళీ రీటెస్ట్కి వచ్చింది కాబట్టి నెక్స్ట్ కంటిన్యూషన్ అవుతుంది. అయితే మనం BTSTలు మనం ప్లాన్ చేయం, మనం ఇంట్రాడే చేస్తున్నాం కాబట్టి ఏ రోజుకు ఆ రోజే మనం క్లోజ్ చేసేస్తూ ఉండాలి. 3:30కి ముందు మనం 3:20 కల్లా మనం క్లోజ్ చేసేయాలి. నెక్స్ట్ అక్కడ కూడా ఎంట్రీలు తీసుకోకూడదు. ఓకే ట్రేడర్స్, ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నేను రిప్లై ఇస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.